రాజ్యము చేయుచున్నాడు అనే మాటను మనము 96, 97, 98 ఇంకలా కొన్ని కీర్తనల్లో యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే మాటను మనం చూస్తాం. ఆ కీర్తనలన్నీ కూడా మనం జాగ్రత్తగా చదివితే దేవుడు రాజ్యము చేస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. దేవుడు రాజ్యం చేస్తున్నాడు అని చెప్తూ ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. అంటే ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. మీరు ఈ మాట చదువుతున్నప్పుడు ఏం గుర్తు రావాలి? వస్త్రము, ప్రభావం అనగానే కొత్త నిబంధనలు ఏం గుర్తు వస్తుంది మీకు? 12 సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఏమనుకుంది? ఆయన వస్త్రమును ముడితే చాలు, నాకు స్వస్థత కలుగుతుంది అనుకుంది. ఎందుకు అనుకుంది? ప్రభావమును ఆయన వస్త్రముగా ఏముందట? ధరించి ఉన్నాడు. వాక్యం తెలిసినటువంటి మనము చేసేటువంటి ప్రార్థన కానీ చేసేటువంటి క్రియలు కానీ మనము వాక్యానుసారంగా చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పటి వరకు వస్త్రమును ముడితే స్వస్థ వస్తుందని ఎవరికి తెలీదు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఏముంది? ఆయన వస్త్రమును, ఏ ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఇంకొక మాట లూకాసు వార్తలో ఇంకొక మంచి మాట ఉంటుంది. ఆ వచనం నాకు గుర్తులేదు కానీ చూపిస్తానండి. దేవుడు ప్రభువు ఆయన స్వస్థపరుచున్నట్లు ఆయనకి శక్తి ఉంది అని ఉంటుంది. ప్రభావం ఆయనలో నుండి వెడలి అనేకులను స్వస్థపరుస్తుందన్న మాటను కూడా మనం చూస్తాం. 6:19 చూడండి. ప్రభావము 6:19 ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను. ప్రభావం ఆయనలో నుండి ఏమవుతుందట? బయలుదేరి అందరినీ. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభావం ఆయనలో నుండి వెళ్తుంది, దేవుడు రాజ్యం చేస్తున్నాడు అని చెప్తూ ప్రభావం ఆయనలో నుండి బయలుపడి ఎక్కడ ఏ మాట చెప్పినప్పటికీ కూడా ఆ మాట ఊరకనే బైబిల్లో చెప్పబడదు. ఈ మాట చెప్తున్నంత వరకు కూడా ఈవెన్ నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా అంత సీరియస్గా ప్రతి మాటను మనం తీసుకోం. బైబిల్లో ప్రతి మాట కూడా సీరియస్గా మనం తీసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి మాట కూడా నిజమే. ఏదో అలాగ రాసేశారు, ఏదో అలా పాడేశారు. మనం కొన్నిసార్లు ఎందుకు అలాగ అనుకుంటాం అంటే మనం ఏదో అలా పాడేస్తాం. ఒకసారి ఏంటి మనం పాటలు ఏం చేస్తాం? ఏదో అలా పాడేస్తాం, పెద్దగా దానిని ఆలోచించాం. అలాగే బైబిల్లో కూడా అలాగ అనేసారేమో అనుకుంటాం. కాదు, ప్రతి మాట కూడా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? దేవుని మాటలన్నీ పుటము వేయబడినవి. ప్రతి మాట కూడా పవిత్రములైనవి అని ఉంటుంది మరొక చోట. కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని మాటలు మట్టి మోసలో 7 మార్లు కడిగినంత పవిత్రములు అని ఉంటుంది. ప్రతి మాట కూడా శ్రేష్టమైనది. కనుక ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి ఏం చేస్తుందట? జనులను స్వస్థపరుస్తుంది. ఎందుకు అంటే ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు జరిగే కార్యములు ఇవి. కనుక యెహోవా బలము ధరించి బలమును నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. 2వ వచనం ఏముంది? పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడువు నీవే అని చెప్తూ 3వ వచనంకి వచ్చేసరికి వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. వరదలు ఎప్పుడు ఎవరైనా చూసారా? వరదలు మనం టీవీల్లోనూ చూస్తాం కదా. వరదలున్న ప్రాంతానికి కానీ మీరు వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? టీవీలో చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా చూడాలనిపిస్తుంది కదా. అక్కడికి వెళ్తే భద్రాచలంలో అప్పుడు వరదలు వచ్చి బాగా మునిగిపోయాయి కదా. ఆ సమయంలో చాలామంది, ఎందుకంటే అక్కడ కొంతకాలం బైబిల్ క్లాసెస్ తీసుకుని చాలామంది అక్కడ తెలిసిన సేవకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేద్దామని చెప్పి కొంత ధనమును పట్టుకొని నేను, నా స్నేహితుడు, ఆ టైంలో కిరణ్ కూడా వచ్చినట్టున్నాడు, మొత్తం మేము ముగ్గురం కారులో వెళ్ళాం. కారులో వెళ్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా ఆ మధ్యలో ఆ భద్రాచలం ఘాట్ ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ వరద ఎంత వచ్చిందో అక్కడ అచ్చులు ఉన్నాయన్నమాట. అచ్చులు అంటే ఎలాగంటే చెట్లు ఉంటాయి కదా, చెట్లుకి అప్పుడప్పుడే తగ్గింది కదా, ఎంతవరకు ఆ బురద వెళ్ళిందో ఆ అచ్చులు ఉండేవి. తాడి చెట్లు, తర్వాత పెద్ద పెద్ద చెట్లు, అవి చూస్తే ఇంత ఎత్తు వరద వచ్చిందా గోదావరి అని. తర్వాత మేము వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు చెప్పారు, బ్రిడ్జ్ అంతా కూడా బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్ళిందండి. అంటే అవి చూస్తే ఎలాగుంటుంది?
అది మామూలుగా చూస్తేనే అప్పుడు భయంగా ఉంది. అంటే అప్పటికి వరద తగ్గి కొన్ని రోజులు అయ్యింది. ఆ బ్రిడ్జి మేంచి వరద వెళ్ళిందంటే బాబోయ్ ఏమవుతుంది మనకి? చాలా భయం వేస్తుంది. చాలామందికి మామూలుగా నీటిని చూస్తే ఏమవుతుంది? టీవీలో చూడగలం, బయట చూసినప్పుడు కూడా చాలామందికి భయం వేస్తుంది. ఇక నీటిలో ప్రయాణం చేస్తే నీటిలో ప్రయాణం చేస్తే ఎలాగుంటుంది? నేను ఒకసారి నాకు మామూలుగానే నీరంటే కొంచెం భయం. ఎందుకు? ఈత రాదు కనుక. నీరంటే భయం కాదు. ఎందుకు భయం? ఈత రాదు కనుక ఏంటి? నీరంటే భయం. ఒకసారి నేను అదే భద్రాచలం ప్రాంతంలోనే సేవ చేస్తున్న సమయంలో ఒక పాపికొండలు అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ లోన చాలా విలేజెస్ ఉంటాయి అన్నమాట. చాలా విలేజెస్. ఒక విలేజ్లో దగ్గర ఒక 10 కుటుంబాలు ఉంటాయి మహా అయితే, అంతే. వాళ్ళు పూర్తిగా మనలా ప్యాంట్ షర్ట్లు కూడా వేసుకోరు. పైన ఒక ముక్క వేసుకుంటారు అంతే. కింద నీకు పెద్ద ఏమి ఏదో కట్టుకుంటారేమో అంతే. ఏమి పెద్ద ఏమి బట్టలు కూడా వేసుకోరు. అలాంటి జనం ఇంకా అక్కడ ఉన్నారు. లోనికి సెల్ ఫోన్లో పనిచేయవు, సిగ్నల్స్ ఉండవు, కరెంట్ ఉండదు. గవర్నమెంట్ ఏం చేస్తే సోలార్ సిస్టమ్ పెట్టిందనమాట. నైట్ టైం లైట్లు వెలుగుతాయి అంతే. రాత్రి అయినప్పుడు ఆ వీధుల్లో ఏమవుతాయంటే, వీధులు అంటే ఆ ఊర్లో జస్ట్ అలా సోలార్ సిస్టమ్ పెట్టడం వల్ల 2-3 లైట్లు వెలుగుతాయి అంతే. కరెంట్ ఏమి కూడా ఉండదు. అలాంటి ప్రాంతానికి సువార్త చేద్దామని తీసుకెళ్లారు. ఇక్కడ బైబిల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అవుతుంది అని మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. నాకేమో ఏం భయం? ఎందుకు భయం? ఈత రాదు కనుక. మరి ఇప్పుడు నేను భయం అంటే ఎలాగవుద్ది? నేను ప్రయాణం చేయనంటే ఏదో పెద్ద వాడలో ఏదో వెళ్తే పర్వాలేదు. ఆయన ఏం బుక్ చేశారు తెలుసా మాకు? మేము కూర్చుంటే నీళ్ళు ఇలా తగులుతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు తెలియదు మరి, తప్ప ఇలా కూర్చుంటే నీళ్ళు తగులుతాయి. అది బుక్ చేశారు. అది బుక్ చేసిన దగ్గర నుంచి ఒకటే ప్రార్థన, ఇంకా పోన్లే వెళ్ళిపోతే డైరెక్ట్గా అడిగి వెళ్ళిపోతాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక లాస్ట్ ప్రార్థన చేసుకొని ఎక్కిసాం. ఎంతసేపు ప్రయాణం తెలుసా? గంట. ఎంతసేపు? గంట సేపు నీటిలో. కాసేపు బాగానే పాటలు పాడాము. వాళ్ళు భలే పాడుతున్నారు. వాళ్ళు మనకు పాట రాదు, ఏమీ రాదు. అలా అలా చూసుకుంటూనే ఉన్నాను ఆ ప్రయాణం అంతా కూడా. ఇంక మధ్యలోకి వెళ్ళి ఇంక చూసుకోవడానికి కూడా లేదు, ఏమీ కనపట్లే. కొండల మధ్యలోంచి వెళ్తుంది. అందుకే చాలామంది పాపికొండలు చూడడానికి వెళ్తుంటారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఎలాగా అవుతాం బతుకుతాం, ప్రార్థన చేసుకొని చెప్పి అప్పుడు కొంచెం వీడియో తీసుకున్నాను. ఆ వీడియోలు ఉంటే బాగున్నాను. అప్పుడు చిన్న చిన్న ఫోన్లు కదా. వెళ్ళాం, గంట సమయం. రిటర్న్ వచ్చేసరికి ఒక ఆయన అడిగాడు, దీంట్లో వెళ్ళారా అన్నాడు. దీంట్లో వెళ్ళారా అన్నాడు. ఏంటి అంటే, నువ్వు రిటర్న్ వచ్చినప్పుడు అది ఎదురొచ్చేస్తుంది గోదావరి, ఒక్కోసారి ఇలాంటివి తిరగబడిపోతాయి అన్నాడు. ఒకసారి ఏమన్నాడు? తిరగబడిపోతాయి అన్నాడు. ప్రభు ఎంత కృప చూపించావు. ఇప్పుడు వీళ్ళకి వరదలు అంటున్నాడు. ఇక్కడ మనం మామూలు నీరు చూస్తేనే మనకంత భయం. వరదలు ఎలుగెత్తను, యెహోవా వరదలు ఎలుగెత్తను, వరదలు తమ అలలు హోరెత్తునట్లు. ఎంత భయం ఉంటుంది కదా. అంత భయంలో ఏమన్నాడు చూడండి, విస్తార జలముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశముందు యెహోవా బలిష్ఠుడు. అవి కాదు బలమైనవి, అంతకన్నా బలమైన వాడు మన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఉదయం కూడా ఆ మాట చదువుతుంటే ఆ మాట తక్కువ నా హృదయంలోకి వెళ్ళింది. విస్తార జలముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. అంత బలమైన వరదల కంటేను కూడా దేవుడు బలిష్ఠుడు. మన దేవుడు ఎలాంటి వాడు? బలమైన దేవుడు. వరదలు చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా మనుషులందరూ అతలాకుతలం అయిపోతారు కదా. మన దేవుడు దానికంటే బలవంతుడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మనం దానికన్నా బలవంతుని దేవుణ్ణి కలిగి ఉన్నాం. వరదలను బట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈవేళ నేను గ్రూప్లో ఏం మెసేజ్ పెట్టాను? వాక్యం. కొంతమంది అతి పరిశుద్ధులు ఉంటారు, ఉదయాన్నే ఏం చూడరు? వాట్సాప్ చూడలేని వాళ్ళకి చెప్తున్నా. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. ఇది ప్రతిరోజు మీరు చెప్పుకోండి నోట్లో. ఏమని చెప్పుకోవాలి తెలుసా? దేవుడు నాకు ఎటువంటి ఆత్మనిచ్చాడు? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు అని ఎవరికి చెప్పుకోవాలి? మీకు చెప్పుకోవాలి. ఇంకెవరు చెప్పాలి? ఇప్పుడు దేవునికి కాదు చెప్పేది. చాలాసార్లు మనకు తెలియకుండా దేవునికి చెప్తుంటాం. దేవునికి కాదు చెప్పాలి. ఎవరు చెప్పాలి?
మనకు చెప్పుకోవాలి. ఇంకెవరు చెప్పుకోవాలి? ఇంకెవరికి చెప్పకుండా మీరు మాట్లాడుతున్న ఎవరు వింటారు? సాతానుడు వింటాడు. మీకు పిరికితనం ఉన్నా మీకు ఏమనుకుంటాడు, వాళ్ళకి తెలిసిపోయిందిరా బాబు దేవుడు ఇచ్చాడు అనుకుంటాడు. అర్థమైందా? మనకు భయం వేస్తున్నా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు అని మీరు చెప్తుంటే వీళ్ళకి తెలిసిపోయింది అయితే అనుకుంటాడు. హల్లెలూయా. మీరు ఎవరు చెప్పాలి? మీరు చెప్తుంటే ఎవరు వింటారు? సాతాను వింటాడు. హల్లెలూయా. దేవుడు నాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహములు అంటే సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక అటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. 5వ వచనం, నీ శాసనములు ఎన్నడను నీ మాటలు ఎన్నడను తప్పిపోవు. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ దేవుని మాటలు ఎన్నడను గతించవు. హల్లెలూయా. నాకు సమయం లేదు కానీ నేను ఈ వీక్ నుంచి సమయాన్ని ఏం చేశానంటే కొంచెం కుదించాను కదా, చూసారా? ఏం చేశాను? సమయాన్ని తగ్గించాను కదా. కరెక్ట్గా 11 గంటలకల్లా క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం కదా, ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి. అక్కడ మరిపాలెం చర్చిలో కూడా సమయం బేగా స్టార్ట్ చేస్తాను. నేను 11:20 కల్లా వచ్చేస్తాను అన్నాను అక్కడికి వెళ్ళి. కనుక మీరు సమయాన్ని నేను గ్రూప్లో పెట్టాను. కనుక కరెక్ట్గా మీరు ఆ టైంకి వచ్చేస్తే మేము 11 గంటలకే క్లోజ్ చేసేస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మరి సమయం లేదు కనుక చెప్పట్లేదు. ఎప్పుడైనా అవకాశం వస్తే చెప్తాను. నీ శాస్త్రములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. వరదలు వచ్చినా ఏం వచ్చినా నేను ఎక్కడికి వెళ్తాను? అక్కడ అదే అర్థం. వరదలు వచ్చినా ఎండలు వచ్చినా నీ మందిరంలోకి వస్తాను. నీ మందిరంలోకి వచ్చి నేనేం చేస్తాను? నిన్ను ఆరాధిస్తాను. హల్లెలూయా. నీ మందిరంలో పరిశుద్ధముగా నేను నిన్ను ఆరాధిస్తాను.